మిడిల్ ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో శుక్రవారం జరిగిన క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సంజు శాంసన్ డ్యూ రాకపోవడం, పిచ్ పూర్తిగా మారిపోవడం తమ ఓటమిని శాసించిందని చెప్పాడు. ఇది ఒక బిగ్ మ్యాచ్. మా బౌలింగ్ ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా. బ్యాటింగ్ వైఫల్యం మా ఓటమిని శాసించింది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో సన్ రైజర్స్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు మా దగ్గర ఆప్షన్స్ లేవు. అదే మా పతనాన్ని శాసించింది. డ్యూ వస్తుందని మేము ఆశించాం, కానీ రాలేదు. ఇక మేం ఊహించిన విధంగా పిచ్ లేదు. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో పూర్తిగా మారిపోయింది. బంతి బాగా టర్న్ అయింది. ఈ అడ్వాంటేజ్ను సన్ రైజర్స్ స్పిన్నర్లు అద్భుతంగా వాడుకున్నారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో మా కుడి చేతి బ్యాటర్లను పెవిలియన్ చేర్చారు. అక్కడే ఆటలో పైచేయి సాధించారు అని సంజు శాంసన్ చెప్పుకొచ్చారు.